హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి? చికెన్ బిర్యానీలోకి ఫ్రెండ్స్ పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ చికెన్ కడిగేసి ముక్కలు కడిగేసి ఇక్కడ పెట్టాను. ఒక అల్లం పేస్ట్ వేసాను. ఇదేమో పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అన్నది మిక్సీ కొట్టి ఇలా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత పెరుగు వేయాలి. ఇదే ఫ్రెండ్స్, పెరుగు వేసేసాను. ఇప్పుడు పెరుగు అన్నది వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపు, కారము, ఉప్పు వేసేసి బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తిప్పేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు తిప్పేసి దీన్ని మూత పెడదాం. నెక్స్ట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, కూరలకు కూడా ఫ్రెండ్స్, ఇది కూరలకు కూడా ఫ్రెండ్స్ ఇలాగే చేయాల్సి ఫ్రెండ్స్. ఇదో పావు కేజీ ముక్కలు, చికెన్ ముక్కలు ఈ కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దానిపైన ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి ఇది కూడా బాగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను. ఇది కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెడతాను. అప్పుడు తర్వాత బిర్యానీ ఎలాగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా మ్యాగ్నేట్ చేసేసాను. సో హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి కరెక్ట్గా. మనం టైం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు బియ్యం కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2 గ్లాసులు తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి నీళ్ళు అనేది పోయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, కట్ చేశాను. ఇప్పుడు వేగిద్దాం. ఇదో ఫ్రెండ్స్, ఇప్పుడు వేగేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అనేది వేగేస్తున్నాను. సో ఈ వేగిపోయాక మనము ఒక దాంట్లో ఫ్రైలోకి కొంచెం, కూర బిర్యానీలోకి కొంచెం వేగేస్తాం. ఇదో ఫ్రెండ్స్, ఇప్పుడేమో నీళ్ళు రెడీ చేసి స్టవ్ పైన పెట్టేశాను. దీంట్లోకి బిర్యానీ సరుకులు అవి కూడా అన్నీ వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని మసాలా సరుకులు అన్నీ వేసేసాను. ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చన్ ఇవన్నీ వేసేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి చూద్దాం ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఒక పక్కన ఉల్లిపాయలు అన్నది వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన పెట్టాను ఫ్రెండ్స్. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేయాలి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వేగేస్తున్నాను ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇక బిర్యానీలోకి పక్కన ఇది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ముక్కలు అనేది కూడా వేగిపోయాక ఇప్పుడు ఇది 80% ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా 20% ఉడకాలి. ఇది ఇంకా 20% ఉడకాలి. ఇది 20% ఉడకాలి. సో మళ్ళీ మనము స్టవ్ పైన మళ్ళీ పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేరే గిన్నెలోకి తిరిగేసాను కదా అన్నం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో. సో ఇది 80% ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. ఇదో. సో అప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన పెడితే సిమ్లో పెట్టి బాగా వేగించాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడుకుతుంది ఇంకా. ఓకే, ఇప్పుడు తిప్పేసి పెట్టాను. సో సిమ్లో పెట్టేసి దీన్ని దమ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దమ్ చేసేద్దాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై కూడా అన్నది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడే. సో ఇలాగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇది కూడా హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని పెట్టేసాను. స్టవ్ పైన పెట్టి అదో సిమ్లో పెట్టి వేగేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ అన్నది అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసేసి దించేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ అన్నది రెడీ. ఇక్కడ ఈ పక్కన ఫ్రై అన్నది ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వేగాలి. సో వేగాక అప్పుడు ఉడికిపోతుంది ఫ్రెండ్స్. గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పర్ 3 వేసాను. సో ఇప్పుడు 3 వేసాక తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్. సో అయిపోయే ముందు దించే ముందు వేయాలి కదా ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా, పెప్పర్, చికెన్ మసాలా, కొత్తిమీర అనేది వేసేసి ఇంకేంటి ఆలస్యం ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో బిర్యానీ ఎలా రెడీ చేస్తారో మన కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి మా గమగమలాడే చికెన్ బిర్యానీ తినేద్దాం రండి. బాయ్.